హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్గా శారీస్కి, డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యేటట్లుగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సినవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ నేను, అలాగే సిల్క్ థ్రెడ్స్, గ్లూ గమ్ము, అలాగే స్టోన్స్. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ప్లేస్లో నార్మల్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న సిల్క్ థ్రెడ్ని ఇలా ఒక 30 లైన్స్ వచ్చేటట్లుగా ఏదైనా ప్యాడ్ సహాయంతో చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న థ్రెడ్కు పైవైపున గ్లూ వేసుకొని అంటించుకోవాలి. పోగులన్నీ సపరేట్ అవ్వకుండా అన్నీ అతుక్కొని ఉండేటట్లు. తర్వాత బ్యాంగిల్కి ఎలా చుట్టుకోవాలన్నది చూపిస్తాను. ముందుగా ఇలా ఏదైనా ఒక బ్యాంగిల్ని తీసుకొని దానికి కొద్దిగా గ్లూ గమ్ని వేసుకోవాలి. లోపలి వైపున గ్లూ గమ్ని కొద్దిగా అంటించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చుట్టు పెట్టుకున్న థ్రెడ్ని తీసుకొని ఇక్కడ పెట్టి ప్రెస్ చేసేస్తే అతుక్కుపోతుంది. తర్వాత దీన్ని మెల్లగా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చుట్టుకోవాలి. మన హ్యాండ్ కన్వీనియంట్ బట్టి బ్యాంగిల్ని రైట్ సైడ్కి లేదా లెఫ్ట్ సైడ్కి తిప్పుకొని ఇలా థ్రెడ్ని చుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ గ్యాప్స్ రాకుండా నీట్గా కవర్ చేస్తూ చుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీట్గా ఎక్కడ గ్యాప్స్ రాకుండా చుట్టుకోవాలి. అప్పుడే బ్యాంగిల్ నీట్గా చూడడానికి లుక్ బాగుంటుంది. మొత్తం బ్యాంగిల్ అంతా ఇదే విధంగా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకునే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని రకరకాల డ్రెస్సెస్కి, శారీస్కి మ్యాచింగ్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే వీటితో 3D బ్యాంగిల్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పార్టీ వేర్కి కానీ, శారీస్ మీద, డ్రెస్ మీద చాలా లుక్ ఉంటాయి. ఇంకా రకరకాల బ్యాంగిల్స్ని ఎలా తయారు చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. ఇలా స్టోన్స్ని ఉపయోగించి హెయిర్ బ్యాండ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే హెయిర్ పిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. శారీ పిన్స్, అలా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ముందు వీడియోస్లో అవి ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను. అలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొంటే చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలన్నది ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇలా చివరి వరకు సిల్క్ థ్రెడ్ని చుట్టేసుకున్న తర్వాత చివరలో తిరిగి గ్లూ గమ్ను వేసుకోవాలి. గ్లూ గమ్ను వేసి థ్రెడ్ని అంటించేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా పోగులన్నీ పక్కకు పోకుండా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చేతితో ఇలా థ్రెడ్ని గమ్ వేసి అంటించేసుకోవాలి ఇలా నీట్గా. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. మిగిలి ఉన్న బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా ఇదే విధంగా చుట్టేసుకుంటాను. నాకు కావాల్సిన కలర్స్ని యూస్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 బ్యాంగిల్స్ చుట్టు పెట్టాను. పింక్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. వీటికి ఇప్పుడు స్టోన్స్ని ఎలా అంటిస్తానన్నది చూపిస్తాను. ఈ స్టోన్స్ అన్నవి చాలా రకాలుగా అంటించుకోవచ్చు. ఇక్కడ నేను నాకు కావాల్సినట్లుగా ఒక డిజైన్ వేసుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను గోల్డ్, పింక్, గ్రీను లాంటి స్టోన్స్ని యూస్ చేసి బ్యాంగిల్స్ని తయారు చేస్తున్నాను. ఇది మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే 3D బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. వాటిని కూడా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. బయట కొంటే అవి దాదాపు 1000 రూపీస్ అలా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కానీ మనకు కానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 500 రూపీస్ అలా పెట్టుకుంటే చాలు, ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బయట అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మట్టి గాజులతో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా తయారు చేయాలన్నది. వాటిని కూడా ఈ విధంగా నాకు నచ్చిన విధంగా స్టోన్స్ని అంటించుకుంటున్నాను గ్లూ గమ్ సహాయంతో.
ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టోన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆర్డర్గా సెట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టి ఆరనివ్వాలి గ్లూగా మారిపోయే వరకు. తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్కి ఇంకోలాగా స్టోన్స్ని సెట్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను గోల్డ్ స్టోన్స్ని అంటిస్తున్నాను వరుసగా కంటిన్యూగా వచ్చేటట్లుగా. చూసారుగా బ్యాంగిల్స్ అన్ని సిల్క్ థ్రెడ్తో చుట్టేసుకొని స్టోన్స్ అంటించుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా చాలా బాగుంటాయి. ఇలా సెట్ చేసుకుంటే శారీస్ మీదకి చాలా బాగుంటాయి ఫంక్షన్స్కి. అలాగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా బాగా వస్తాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కొన్ని కలర్స్ తయారు చేసి పెట్టుకుంటే వీటిని మళ్ళీ మనం మిక్స్ చేసుకొని శారీస్ మీదకి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.